హాయ్ అండి, నమస్తే. నేనండి ఆయన పెళ్ళాన్ని. ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో ఫుడ్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కరాచీ హల్వా. ఈ రెసిపీ మేకింగ్ ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. ముందుగా బాదం పప్పులు అలాగే జీడిపప్పులు రెండు సన్నగా చాప్ చేసుకుందాము. అన్ని స్వీట్స్లో కామన్గా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాము. ఇవి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి నోటికి క్రంచిగా తగులుతూ బాగుంటుంది. ఫస్ట్ ఒక గిన్నెలో నేను 2 cups ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. 2 cups కార్న్ ఫ్లోర్కి 3.5 cups వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పిండి రెండు కలిసేలాగా కలుపుకోవాలి. 2 cups కార్న్ ఫ్లోర్కి నేను 4 cups షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 4 cups ఆఫ్ షుగర్కి 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కరిగిపోవాలి. జస్ట్ కరిగితే చాలు, మనకి గులాబ్ జామ్ పాకం కానీ ఏది అక్కర్లేదు. జస్ట్ కరిగితే ఆపేసుకున్నాము. నేను ఇక్కడ ఒక పక్క కష్టపడుతుంటే చూడండి చక్కగా ఆడుకుంటున్నారు. కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో కార్న్ ఫ్లోర్ వాటర్ పోసేసుకున్నాము. దానికన్నా ముందు కొంత సిరప్ మనం పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉంటే హల్వా కొంచెం చీవీగా వస్తుంది. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వాటర్ని దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పుకోవాలి. చూసారా, లైట్గా దగ్గర పడుతుంది. కంటిన్యూస్గా ఇక్కడ నుంచి తిప్పుకుంటూనే ఉండాలి కంటిన్యూగా. కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడు కొంత షుగర్ సిరప్ యాడ్ చేసుకుందాము. మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదు, ఒక 3 partsగా చేసుకొని కొంత యాడ్ చేసుకోవాలి. పాకం యాడ్ చేసుకున్నప్పుడు 2 spoons ఆఫ్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే అడుగంటదు. ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్స్లో చేస్తున్నట్లయితే ఎక్కువ నెయ్యి యూజ్ అవ్వదు. మామూలు ప్యాన్స్లో అయితే అడుగంటకుండా మనం ఆల్మోస్ట్ 1/2 కప్పు దాకా వాడుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం దగ్గర పడింది. ఇప్పుడు మళ్ళీ సిరప్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకున్నాము. మిగిలిన సిరప్ అంతా ఇప్పుడు వేసేసుకున్నాము. మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పంచదార పాకం పట్టుకున్నాం కదా, అది క్రిస్టలైజ్ అయిపోకుండా, అంటే గట్టిగా అయిపోకుండా మనం లెమన్ యాడ్ చేసుకుంటున్నాం. దానివల్ల సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, మీ ఆప్షన్. మా వారు గ్రీన్ కలర్ అడిగారు, అందుకే నేను గ్రీన్ కలర్ యాడ్ చేశాను.
ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది, అయిపోవచ్చింది. ఇది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఎలా అనేది తెలియాలంటే కొంత వాటర్లో మనం దీన్ని వేసుకొని చూద్దాము. ఇంకా కొంతసేపు ఉండాలి. యాక్చువల్లీ ఇట్లా అంటే సాగాలన్నమాట. ఇప్పుడు దీంట్లో బాదం యాడ్ చేసుకున్నాము, తర్వాత కొంచెం జీడిపప్పు, తర్వాత కొన్ని పుచ్చగింజలు కూడా యాడ్ చేస్తున్నాను. ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసేసుకోవాలి. తర్వాత ఆ ప్లేట్లో హల్వా వేసుకొని ఫ్లాట్గా సర్దుకోవాలి. అది అరగంట పక్కన పెట్టుకున్నాక క్యూబ్స్గా కట్ చేసుకుంటే హల్వా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.